బ్రేక్ న్యూస్. ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుతపులుల సంచారం పెరిగిపోయింది. చిరుతపులులు వరుసగా గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మడకశిర, కళ్యాణదుర్గం, సింగనమల మండలాల్లో సంచరిస్తూ జనవాసాల్లోకి వస్తున్నాయి. ఇక మొన్నటికి మొన్న సింగనమలలో చిరుతపులి ఇద్దరిపై దాడి చేస్తుందని ప్రచారం రాక అది అడవి పిల్లి అని క్లారిటీ ఇచ్చారు అటవీ శాఖ అధికారులు. కానీ గ్రామస్తులు మాత్రం అదే గ్రామంలో చిరుతపులి మళ్లీ కనిపించిందంటున్నారు. దీంతో చిరుత కోసం డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నారు. నిన్న మడకశిరలో మళ్లీ జింక, ఆవుపై దాడి చేసింది చిరుత. వేసవికాలం రానుండడంతో నీటి కోసం గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు ఫారెస్ట్ అధికారులు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులు చిరుతలను పట్టుకోవాలని వేడుకుంటున్నారు. చిరుత సంచారానికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అసలు చిరుత సంచారానికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారని, అలాగే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది యోగానంద్ ప్రెసెంట్? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల చిరుతపులుల సంచారం ఎక్కువ అని చెప్పచ్చు. ముఖ్యంగా గ్రామాల్లోకి, జనావాసాల్లోకి చిరుతపులులు వస్తూ అక్కడ ఉన్న ఏదైతే పాడి పశువులను లేదా జింకలను కూడా వేటాడుతూ కూడా అవి తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలు లేదా చిన్న పిల్లల్ని కూడా అవి దాడి చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందంటూ కూడా ముఖ్యంగా గ్రామ పొలాల్లోకి వెళ్లే మహిళలు కానీ చిన్నపిల్లలకు కూడా తీవ్ర భయం చెందుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన చర్యలు తీసుకోలేదంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వాటిపై సరైన చర్యలు తీసుకుని అడవిలో వదిలిపెట్టాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాటి తాగునీరు ఏర్పాటు చేస్తే అడవుల్లో బయటకు వచ్చే అవకాశం లేదు. తాగునీరు లేకపోవడం వల్లే బయటకు వస్తున్నాయంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తారు. తాజాగా సింగనమల మండలంలో ఒక చిరుతపులి సంచారం కనిపించడంతో మరోసారి డ్రోన్ కెమెరాతో అయితే మొన్న అడవి పిల్లిగా కూడా అటవీ అధికారులు కొట్టిపారేశారు. ఎక్కడ కూడా చిరుత సంచారం లేదంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఒకసారి కూడా మరోసారి చిరుతపులి కనిపించింది వార్తలు రావడంతో వీడియో కూడా బయటకు రావడంతో దానిపై పోలీసులు, అటవీ శాఖ అధికారులు కూడా సంయుక్తంగా కలిసి ఆ డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నారు. ఇప్పటికైతే ఎక్కడ చిరుతపులి ఆనవాళ్ళు కనిపించినప్పటికీ గ్రామాల్లో మాత్రం ఒక భయాన్ని అయితే కనిపిస్తూ ఉంది. అది చిరుత మాకు కనిపించినట్టు కూడా ఒకరికొకరు చెప్పుకోవడంతో దావాలను వ్యాపించి అక్కడ ఉంది ఇక్కడ ఉంటే కూడా అటవీ శాఖ అధికారులు పరుగులు పెట్టిస్తుంది. ఇప్పటికైనా సరే దాన్ని బోని పట్టుకొని ట్రాక్టర్లో ఏర్పాటు చేసి వాటి జాడ కనుక్కొని వాటి బంధించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఓకే యోగానంద్, థ్యాంక్ యూ.